సో ఫ్రెండ్స్, టుడే మనం కండక్టర్ అండ్ కండక్టెన్స్ గురించి చూద్దాం. ఈ కండక్టర్ అండ్ కండక్టెన్స్ గురించి అర్థం అవ్వడానికి ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నా. ఫస్ట్ నేను ఒక బల్బ్ని డైరెక్ట్గా కరెంట్కి కనెక్ట్ చేసి ఆన్ చేశాను. అప్పుడు బల్బ్ అనేది ఫుల్గా గ్లో అయింది. సో ఇక్కడ వైర్ అనేది కండక్టర్ అన్నమాట. కరెంట్ ఎందులో అయితే ఫ్లో అవుతుందో అవన్నీ కండక్టర్స్ కిందకే వస్తాయి. మరి ఆ కరెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ద్వారా ఫ్లో అవుతుంది. అయితే కండక్టర్ యొక్క డెఫినేషన్ సింపుల్గా ఎలా చెప్పుకోవచ్చు? A conductor is a material where electrons can move freely. Because of this electron flow, electric current flows. సో ఫ్రెండ్స్, వీడియో మధ్యలో నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. కండక్టర్ అంటే ఏమో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు కండక్టెన్స్ విషయానికి వస్తే, బల్బ్ యొక్క సర్క్యూట్లో ఒక వైర్ని కట్ చేసి బౌల్లోకి వాటర్ అయితే తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను కట్ చేసిన వైర్ని వాటర్లో అయితే పెడుతున్నా. ఇక్కడ లైట్ అనేది మలిగింది, కానీ ఎలా డిమ్గా మలిగింది, ఎందుకంటే లో కండక్టెన్స్ ఆఫ్ కరెంట్. సో ఇప్పుడు నేను బల్బ్ యొక్క లైటింగ్ అనేది పెంచాలి. అందుకు వాటర్లో కండక్టెన్స్ పెరగాలి. అందుకు వాటర్లోకి సాల్ట్ని అయితే మిక్స్ చేశాను. బికాస్ సాల్ట్లో ఉన్న Na+ అండ్ Cl- అయాన్స్ వాటర్ యొక్క కండక్టెన్స్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో మన బల్బ్ కూడా బ్రైట్గా మలుగుతుంది. అండ్ కండక్టర్ అండ్ కండక్టెన్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.